నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా కూటమి ప్రభుత్వం ఎద్దేవా చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నార్కో టెస్ట్ చేయించాలి అని అయితే ఒక సోకాల్డ్ మీడియా ఛానల్, సోకాల్డ్ శాటిలైట్ ఛానల్ అదే పదిగా దీని గురించి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా లిక్కర్ స్కామ్కి నార్కో టెస్ట్కి అసలు సంబంధం ఉందా? గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇప్పుడు వీళ్ళు అంటున్న వ్యాఖ్యలకి ఎలా ప్రతిస్పందించవచ్చు అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు ఎలా ప్రతిస్పందిస్తారు దీనికి సంబంధించి? సుప్రీంకోర్టు రూలింగ్స్ కొన్ని ఉన్నాయండి వీటి మీద, నార్కోటిక్ టెస్టుల మీద. సిట్ ఎప్పుడైతే ఇది మీరు వెనకాల డిస్ప్లే చేయండి సార్. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ప్రజలకు తెలియాలి. సిట్ ఏదైతే ఈ లిక్కర్ దీంట్లో ఉన్న దగ్గర చేతులు హ్యాండ్స్ అప్, ద టోటలీ హెల్ప్లెస్. ఏంటంటే ఎక్కడ క్లూలెస్ సిచ్యువేషన్ డ్రైవ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళకి హైకోర్టు నుంచి కూడా, గౌరవ హైకోర్టు నుంచి కూడా విపరీతమైన బొంబార్డింగ్ ఉంది. ఇప్పుడు నేను రామ్ కూడా నాతో పాటు ఉన్నాడు అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కూడా, వెంటనే ఇమీడియట్గా రామ్ మీద కేసు పెడుతున్నారు. పెట్టి నీ పేరు కూడా నా మీద ఏవైతే అభియోగాలు మోపారో అదే కట్ పేస్ట్ చేసి నీ మీద కూడా అదే అభియోగాలు వేస్తున్నారు. వేస్తుంటే న్యాయస్థానం ఇదేంటిది, అసలు ఏ ప్రాతిపదిక మీద రామ్ని నువ్వు ఇవాళ కన్ఫిస్కేట్ చేయడానికి మాట్లాడుతున్నావు అంటే, సార్ ఇతను చెప్పిన స్టేట్మెంట్ అంటే నీ దగ్గర ఏముంది అన్న దగ్గర హ్యాండ్స్ అప్. అభియోగాలు తప్ప ఆధారాలు లేవు. అభియోగం మోపారు, ఏదో లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి పూర్వపరాలకు వెళ్తే మీనా గారు కమిషనరు, ఆయనకేమో ఒకడో శ్రీనివాస ఒకడో ఉత్తరం రాశాడు, ఇందులో స్కామ్ జరిగిపోయిందని చెప్పి 3,000-4,000 కోట్లని ఒక అభియోగం మోపి గో హెడ్ అని ప్రొసీడింగ్కి ఇచ్చారు. ప్రొసీడింగ్కి ఇచ్చినప్పుడు యాన్ని చేడ పట్టుకొస్తుండ్రు. అసలు వాస్తవం ఏంటంటే గౌరవ ప్రభుత్వం లిక్కర్ని సిండికేట్లు వీటి ఎవరికి ఇవ్వకుండా ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది. అది 19 నుంచి 24 దాకా ఉన్న టెన్యూర్లో. పోనీ అదేమైనా తప్ప అంటే 24లో జూన్లో వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ ఎప్పుడు ఇచ్చారండి? ఆల్మోస్ట్ 6 months అదే పాలసీ ఈ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దీంట్లో సుప్రీంకోర్టు రూలింగ్స్ గురించి చెప్పాలి ప్రజలకి. నార్కోటిక్ టెస్టులు అంటే బలవంతాన, ఇప్పుడు ఏంటంటే మిషన్లు పెట్టాలి. బ్రహ్మానందం గారు చూడండి, మిషన్ నడుస్తుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అలాంటి టెస్ట్ అది ప్రజలకు తెలియాలి. ఇది ఈ టెస్టులు చేయడానికి సుప్రీంకోర్టు ఎవరిని ఒప్పుకోవట్లేదు. బలవంతంగా ఎవరి మీద అంటే అలా టెస్టులు చేయడానికి నాట్ యాక్సెప్టబుల్. అలాగే బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు, అది కూడా నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ నార్కోటిక్ అంటే నువ్వు బలవంతాన్ని నా మీద నార్కోటిక్స్ చేయడానికి లేదు. ఒకవేళ అది చేసినా ఆ వాంగ్మూలం చెల్లదు. ఇది సుప్రీంకోర్టు రూలింగ్. ఈ మీడియా వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ప్రీకన్సీవ్డ్ మైండ్తో, అంటే వీడు జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధికులు అందరూ తప్పులే చేశారు, ఈ హరికథలు ప్రజలకు చెప్పాలి. వాళ్ళు అంటే వాళ్ళని ఎలా పోర్ట్రేట్ చేస్తారంటే సైకోల కింద. నెక్స్ట్ వాళ్ళు ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని తప్పులన్నీ వీళ్ళే చేసినట్టు. పోనీ వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళు చేసిన దాన్ని కంపారిజన్ చెప్తే మాలటోళ్ళు నీలటోళ్ళు కూడా ఫుట్బాల్ ఆడేస్తున్నారు మార్కెట్లో. ఎందుకు అంటే వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు రాజరిక వ్యవస్థలో చూడండి, అశ్వమేధ యాగాలు అవి చేసి ఈ గుర్రాన్ని పంపిస్తే ఎంత దూరం వెళ్తుంది, అంతా నా సామ్రాజ్యం అన్నట్టు. ఈ 5 సంవత్సరాల నిడివికి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇచ్చారన్న ఏమో మర్చిపోయారు వాళ్ళు. తర్వాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళు ఊహించుకోవట్లే. అంటే నేను బెదరగొట్టే ధోరణి నేను అంటలే. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావనుకో, నేనేం గాంధీ సిద్ధాంతాన్ని నమ్మి లేను కదా, ఇంకో చంప చూపించడానికి అవకాశం నీది. వాళ్ళు తీసుకుని అడ్వాంటేజ్ తీసుకుని వ్యవస్థతో నువ్వు బుల్డోస్ చేస్తున్నావు. రేపు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. రేపు నువ్వు ఏదైనా శాశ్వత ప్రభుత్వాలా? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ దర్పాలు? శాశ్వతం మేము అనుకున్న ఇది. సే ఫర్ ఇన్స్టెంట్ నిజంగా లిక్కర్లో స్కామ్ జరిగితే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయండి. ఎవ్వరూ కాదను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బాధ్యత వహించవలసిన ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసిన పనులకి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం బాధ్యత వహిస్తూ దాన్ని తప్పు పట్టడం నేను తప్పన్నాను. కానీ తప్పే జరగకుండా ఒక ఫాల్స్ ఇల్యూజన్స్ను, ఒక అభియోగాలు మోపి దాన్ని కోర్టుల చుట్టూను పోలీస్ వ్యవస్థ చుట్టూ తిప్పుతూ టైం వేస్ట్ చేస్తే సారాంశం ఏముంది? ఇప్పుడు నేను లాస్ట్కి జ్యుడిషియల్ రిమాండ్ అడుగుతూ వాళ్ళు అడిగిందంటే మా దగ్గర ఉన్న అన్ని రకాల అస్త్రాలు అయిపోయి మాకు ఇప్పుడు నార్కోటిక్ టెస్టులు చేయడానికి మాత్రమే అవకాశం మీరు ఇస్తే జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేయండి అన్న కోణంలో గౌరవ న్యాయస్థానానికి డిఫెన్స్ మాట్లాడడం జరిగింది. దెన్ హౌ కెన్ దే యాక్సెప్ట్ ఇట్? ఎలా ఉంటుందంటే ప్రతిదీ మీరు గమనించండి, తిరుపతి లడ్డూలు దేనికి కాదంబరనాథ్వాన్ని ఇవన్నీ చూసుకుంటారండి. క్రానికల్ లడ్డు రీసెంట్ పాస్ట్ కొమ్మినేని గారు శ్రీనివాస్ విషయంలో ఎలక్ట్రానిక్ ప్రొసీడింగ్ ఇచ్చిందో, కృష్ణరాజు గారి ప్రొసీడింగ్ ఏమి ఇచ్చిందో, ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డిది ఏ విధంగా ప్రొసీడింగ్ ఇస్తుంది, కొత్త కేసులు కడుతున్నారు. ఇవి వాట్ ఈస్ దిస్? అంటే ఏదో ఒక రకంగా డ్యామేజ్.
అంటే డ్యామేజ్ చేద్దామని ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ ట్రై చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమానికి చేసుకోండి. నిజంగా డ్యామేజ్ జరిగితే పట్టుకునే దగ్గర నానా పులి కథ అవుతుంది లాస్ట్కి. నేను అవినాష్ రెడ్డి కేసు దగ్గర నుంచి చూస్తున్నాను. వీళ్ళు తెల్లారి సరుకులు సాయంత్రం ఉరిశిక్ష, జైలు, యావజ్జీవ కారాగార శిక్షలు వేసేస్తారు. నిన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిది 104 సబ్సెక్షన్ 1 కేసు పెట్టి 10 years ఇంప్రిజన్మెంట్, అసలు బయటికి రావడం 9 valuable కేసు. ఏది ఆ కారులో యాక్సిడెంట్, దాన్ని ఆపాదించారు అంతే. అది ఇంకా ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఇంకా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దాన్ని గట్టిగా నేను హైకోర్టు అడిగితే దాని దగ్గర హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఏం చెప్పారు, మాకు కొంచెం టైం కావాలండి మంగళవారం దాకా అంటే. వాట్ ఈస్ దిస్? మీకు గమనిస్తే దాంట్లో ఎక్కడ ప్రొసీడింగ్స్ అవ్వకుండా ఆగమని చెప్పింది. మరి వీళ్ళు సాయంత్రంకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు ఏకంగా. ఎందుకు ఇలా ఫాల్స్ నెరేటివ్స్తో ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఏంటి మీ ప్రైమరీ మోటివ్? వాట్ ఈస్ యువర్ మోడస్ ఆఫ్ ఆపరెండా? సార్ ఎన్నో అభియోగాలు చేశారు కదా సార్. లిక్కర్ స్కామ్లో చేసినటువంటి ఆ ధనాన్ని అంతా తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టారంటారు, గోల్డ్ కొన్నారంటారు. ఇన్ని మాట్లాడిన ఆ సోకాల్డ్ మీడియా ఈ రోజు నార్కోటెక్స్ వైపు దాన్ని అంటే ఏంటి, అప్పుడు వాళ్ళు రాసినంత అబద్ధం అన్నట్టేనా? ఖచ్చితంగా అబద్ధమే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పోలీస్ నీడ్స్ టు అండర్స్టాండ్ కదా. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, పోలీసుల మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెడతారు. ఇప్పుడు మీకు మేనేజ్మెంట్ ఒక టాస్క్ ఇస్తుంది, ఈ వీడియో చేయమని. మీకు నచ్చపని చేయాలి, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి. నచ్చకపోతే ఉద్యోగం మనిషి వెళ్ళిపోవాలి. అలాంటి సిచ్యువేషనే కదా. ఇప్పుడు సోకాల్ ఒక హోటల్లో ఒకళ్ళు డబ్బులు మార్పిడిని పట్టుకున్న వీడియో ప్రదర్శించకపోతే అలిగేసి ఆ ఛానల్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం మాత్రం ఒకటికి తెలుసు జర్నలిస్ట్కి. కానీ అదే పని మిగిలిన వాళ్ళు నీకొకడికే ఆత్మాభిమానం ఉన్నట్టు ఇంకొకరికి లేనట్టుగా నువ్వు పోర్ట్రేట్ చేస్తుంటే నిజం చెప్పు. అట్లీస్ట్ తిరుపతి లడ్డు విషయంలో ఇవాళతో దాన్ని ఆపేద్దాం. ఏంటి ఆపేసేది? సుప్రీంకోర్టు ఇచ్చిన మొట్టికాయలకి చచ్చినట్టు ఆపాలి నువ్వు. ఇవాళ మళ్ళీ ఎత్తుకున్నారు దాన్ని. అంటే ఏంటంటే ఎంతసేపు ఎక్కడో దగ్గర ఏదో దగ్గర హిందువుల మనోభావాలు, ప్రజల మనోభావాలు గాయపరుస్తూ ఏదో విధంగా ఒక అలజడి మీడియా త్రూగా సృష్టిస్తూ కాలక్షేపం చేసే కార్యక్రమం తెరలేపారు. లిక్కర్ స్కాము, కనబరనత్వం అని, లడ్లు, తిరుపతి లడ్లు, తుఫాన్ వస్తే పక్కదారి పట్టించి అన్ని డీవియేషన్ పాలిటిక్స్. సంవత్సరం పొద్దయింది, ఇప్పటికి దిక్కు దివాన్ లేదు. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అన్నది. ఇవి యాక్సెప్టెన్స్ లేనివి పట్టుకొచ్చి నార్కోటిక్ టెస్టులకి గౌరవ హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా? హైపోతికల్గా ఎందుకు డ్రైవ్ అవుతారు? రూలింగ్స్ ఉన్నాయి కదా. అదే చెప్తున్నాను సార్. ఈ పనికిమాలిన చెత్తగాలకి అందరికీ ఆ సరిలేరు నీకోరు సినిమా మహేష్ బాబుతో ఒకసారి ఇచ్చి చూపిస్తే మరి ఎక్కడున్నారా మీరు? ఈ గూగుల్ రేది ఇలా బటన్ నొక్కితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. విషయాలు తెలుసుకోండి. విషయ పరిజ్ఞానం లేకుండా అదరగొట్టేద్దాం, ప్రజలను మభ్య పెట్టేద్దాం, ప్రజలను పక్కదారి పెట్టించేద్దాం అనే కాన్సెప్ట్ ఎన్నాళ్ళు స్ట్రైవ్ అవుతారు మీరు? వేర్ యూ ల్యాండ్ అప్. మనం ఏమైనా అవుట్కమ్ డెరైవ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఈ కారణంతో చూసారా ప్రూవ్ చేయగలిగాం. మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మేము ఆరితేనేమో ఈ విధంగా దాన్ని చూపించగలిగాం చూసారా అని. యాడే రోజు నానా పులి కదే. ఎండ్ ఆఫ్ ద డే కాలక్షేపానికి 5 ఏళ్ళ పాటు ఇచ్చారు. బెదరకూడదు జగన్మోహన్ రెడ్డిని, అదరకూడదు, భయం పెట్టి శాసిద్దాం అనుకునే దగ్గర ఉంటే నేను సజ్జలకి డైరెక్ట్గా చెప్పాడు, ఎందుకు మీరు ఊరికే తెప్పలు పడతారు, మేమే జైలు బరో కార్యక్రమంకి వస్తాం. మా నంబట్రాంబా కూడా చెప్పాడు, బట్టలు అన్నీ సర్దుకుని రెడీగా ఉన్నాం, వచ్చేస్తాం, 10 రోజులు పెడతారా, 100 రోజులు పెడతారా, అన్నిటికీ డిజైన్ ప్రోగ్రామ్స్కి మేము రెడీగానే ఉన్నామని. తీసుకోండి, ఎవరికి కావాలి. ఎవడు భయంపిస్తే ఎవడు భయం పడతారు? భయపెడితే భయపడతారు అనుకుంటూనే ప్రయత్నిస్తున్నారు. రైట్. ఫర్దర్గా ఎలా ఉండబోతుంది సార్? ఇలాగే ఉంటుంది, కొత్తగా ఊహించుకోకండి. ఈ తపేలా ఛానల్కి నాకు తెలిసి ఎక్కడో దగ్గర అక్రిడిషన్స్ ఇట్లన్నిటి మీద థ్రెట్ వస్తాను కానీ అలా ఆగరు. ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని స్ట్రైక్లు పడతాయి చూడండి, అలా వీళ్ళకి ఏదో స్ట్రైక్లు పడాలి. స్ట్రైక్లు అది సుప్రీం కోర్టు రోజు వస్తుందండి ఎక్కడో దగ్గర. ఇక్కడ 4th estate చేస్తున్న పద విన్యాసాలకి ఎక్కడో దగ్గర స్టిక్కర్ ఉంటుంది. కొన్ని భావ ప్రకటన విషయంలో ఇష్టం వచ్చినట్టు దే హవ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ అన్న దగ్గర మీడియా ఈజ్ సంథింగ్ ఎల్స్ వేర్ దే కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ వండర్స్ అనుకునే ఫాల్స్ ఇల్యూజన్స్లో ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర ధనం పరిరక్షణ జరుగుతుంది. నేనైతే ఐ బిలీవ్ ఇన్ ఇట్. నౌడేస్ మీడియా ఛానల్స్ అన్ని కూడా పీపుల్ ఒపీనియన్ చేంజ్ చేయడం కోసం పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి సార్. దాని మైండ్ సెట్ చేంజ్ చేయడానికి, అదే మైండ్ సెట్ చేంజ్ చేయడానికి, ఒపీనియన్స్ మార్చడానికి పనిచేస్తున్నట్లున్నాయి. దాని ఒపీనియన్ ఎవరికి ఉండదు. వీళ్ళు ఇంజెక్ట్ చేసే విధానంతో మైండ్ సెట్ని డిస్టర్బ్ చేస్తున్నారు. పర్సెప్షన్స్. నేను రామ్ అనే వ్యక్తిని నేను చూస్తే పలానా వాడు మంచి కుర్రాడు అనే ఒపీనియన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలన్న దాని మీద నాకు మీడియా ప్రభావం చూపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గతంలో రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఇలాగే మీడియా ఛానల్స్ ఉండడానికి గల ఏంటి సార్ వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా? ఇప్పుడు ఎజెండా ఏంటి? ఎవడు ఎజెండా అలా మోస్తుంటే నువ్వు జర్నలిజం అక్కర్లేదు నాకు రామ్కి వాళ్ళని డిబేట్కి వచ్చి ఏది మాడకుండా, రామ్ మీరు చాలా స్మార్ట్గా ఉంటారండి, మీ హెయిర్ స్టైల్ బాగుంటుందండి, మీ షర్ట్ బాగుంటుందండి, మీ ప్యాంట్ బాగుంటుందంటే మీకు చాలా బాగుండొచ్చు ఆ ఇంటర్వ్యూ, అరే బాగా చెప్పాడు అతను నా గురించి అని. కానీ మీ మేనేజ్మెంట్ 2 చేస్తుంది. ఒకటి మిమ్మల్ని మూసుకొని ఉండమంటుంది, ఇంటర్వ్యూలు చేయొద్దని, 2ది నన్ను ఆయన పిలవద్దని చెప్తుంది. అంతేనా కదా? అది కాదు కదా, తాత్కాలిక ఉపశమనం అంటారు అది.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.